ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనం యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ధ్యానించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు చెల్లించుచున్నాం. మరి నాయన, నిన్నటి దినం నుంచి యెషయా గ్రంథాన్ని నాయన ధ్యానించుకుంటుండగా మాతో మీరుండండి. ఎన్నిసార్లు నీవు గద్దించినను నాయన లోబడినోళ్ళని ప్రజలుగా మేము ఉండకుండా ప్రవ్వా నాయన, నీవు చెప్పిన వాక్యానికి విధేయత చూపిస్తూ మరి తండ్రి, నీవు గద్దించగా దానికి లోబడగలిగే మనసులను నాయన మాకు దయచేయండి. మాలో ఉన్న నాయన కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని దయచేసి నాయన నీ స్వరాన్ని విని నాయన నీతో పాటుగా నడవగలిగే జీవితాన్ని, ఎంత కష్టమైనా మరి ప్రభా పాపంను విడిచిపెట్టగలిగే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. ఈరోజు ధ్యానించుకోబోయే 5 అధ్యాయాల ద్వారా అనేక విషయాలు మాకు తెలియచేసి మర్మములను బయలుపరిచి నాయన నీవే మాకు తండ్రి వివరణను మాకు అనుగ్రహించి నడిపించమని నజరేయుడనే యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలుపుతూ మన అనుదిన వాక్య ధ్యానంలో భాగముగా ఈరోజు యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం వరకు ధ్యానించుకుందాం. నిన్నటి దినం మనం యెషయా గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందు నిమిత్తం రాశారు, ఇవన్నీ కూడా యెషయా గ్రంథం ఇంట్రడక్షన్ ధ్యానించుకున్నాం. అంతేకాదు మొదటి 5 అధ్యాయాలు కూడా ధ్యానించుకున్నాం. ఈ మొదటి 5 అధ్యాయాల్లో ఏ విధంగా దేవుడు ఇశ్రాయేల్ని అనగా సౌత్ ఇజ్రాయెల్ యోధా ప్రజలను మారు మనసుకై ఆయన పిలుచుచున్నాడు. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైన విహం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైన గొర్రెబొచ్చు వలె తెల్లని వగునని దేవుడు చెప్తున్న మాటలను, మరి మీ మీదకి యుద్ధం వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా దిగజారిపోద్దో, కరువు ఏ విధంగా మిమ్మల్ని చుట్టుముడుతుందో, పురుషులు చనిపోయి 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని నీవు మాకు భర్తగా ఉండి చాలు, మా అన్నం మేము తింటాం, మా బట్టలు మేము కట్టుకుంటామని అంత దౌర్భాగ్యమైన స్థితి దిగజారకుండానే దానికి కారణమైనటువంటి దుర్మార్గత, మద్యపానము, అపవిత్రతలన్నింటినీ విగ్రహారాధన విడిచిపెడితేనే మీ జీవితాలు బాగుపడతాయని యెషయా భక్తుడు సౌత్ ఇజ్రాయెల్గా పిలువబడుతున్న యోధా రాజ్యాన్ని హెచ్చరించడం మనమందరం ముందు ఎపిసోడ్లో ధ్యానించుకున్నాం. మరి ఈరోజు 6వ అధ్యాయం నుంచి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం మనకు బాగా అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనం అర్థం అవ్వాలి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనం అంటే ఏంటి? 4 రాజుల కాలంలో 4 రాజులు ఎవరు? ఉజ్జియా, యోతాము, ఆహాజు అండ్ హిజ్కియా. మొట్టమొదటి రాజు ఎవరు? ఉజ్జియా. రెండవ రాజు యోతాము. మూడవ రాజు ఆహాజు. 4వ రాజు హిజ్కియా. ఈ 4 రాజుల కాలంలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయా గారు పలికిన మాటలు. అంటే ప్రవక్త మాత్రం ఒకడే. ఎవరు? యెషయా. యోధాను గూర్చి యెరూషలేము గూర్చి అంటే రెండు ఒకటే. యోధా రాజ్యము, యోధా రాజ్యానికి క్యాపిటల్ యెరూషలేము. అంతేగాని యోధాను గూర్చి ఇజ్రాయేల్ను గూర్చి అంటే అది వేరు. యోధా రాజ్యం అంటే సౌత్ ఇజ్రాయేల్, యెరూషలేము గూర్చి ఇజ్రాయేల్ అంటే నార్త్ ఇజ్రాయేల్ అవుతుంది. ఇది యోధాను గూర్చియు యెరూషలేమును గురించి అంటే యోధా రాజ్యాన్ని గురించి, దాని యొక్క క్యాపిటల్ ప్రధాన నగరమైనటువంటి యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడు అని యెషయా చెప్పిన మాటలు. కాబట్టి 4 రాజుల కాలంలో దేవుని యొక్క ప్రవచన వాక్యం యెషయా ద్వారా ఏమేమి చెప్పబడింది అనేది మనం ఇందులో చూస్తున్నాం. రైట్. ఇప్పుడు ఈ 4 రాజుల కాలాన్ని ఈ యొక్క పుస్తకములను మనం విభజించాలి. ఎలా విభజిస్తే మనకు అర్థమవుతుందండి అంటే, మొట్టమొదటి రాజు ఎవరు? ఉజ్జియా. ఈ ఉజ్జియా కాలంలో జరిగిన విషయాలు మొదటి 5 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. 6వ అధ్యాయంలో మొదటి వచనంలోనే ఉజ్జియా చనిపోయాడు అనే మాట కనబడతాయి. చూడండి ఒకసారి. 6వ అధ్యాయము మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అంటే 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఈ యొక్క ఉజ్జియా మృతి పొందాడు. ఈ యొక్క ఉజ్జియా యొక్క కుమారుడు ఎవరు? యోతాం. అంటే 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యోతాము పాలన. మొదటి 5 అధ్యాయాల్లో ఉజ్జియా పాలన, 6వ అధ్యాయంలో
ఈ యోతాము పాలన. 7వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు, 7వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు మూడవ రాజైన అహజ్యా పాలన. ఆ తర్వాత 13వ అధ్యాయం మొదలుకొని చివరి అధ్యాయమైనటువంటి 66వ అధ్యాయం. చివరి అధ్యాయం ఏంటండి? 66వ అధ్యాయం. ఆహాజు, 3వ రాజు ఆహాజు. మరలా చెప్తున్నాను, మొదటి 5 అధ్యాయాలు ఉజ్జియా కాలము, 2వ అధ్యాయము యోతాము కాలము. 6వ అధ్యాయం. మొదటి 5 అధ్యాయాలు ఉజ్జియా కాలము. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అంటే 6వ అధ్యాయం వచ్చేటప్పటికి యోతాము కాలము. ఉజ్జియా కుమారుడని యోతాము 6వ అధ్యాయం. 7వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు యోతాము కుమారుడైన ఆహాజు పాలన 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. 13వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియా పాలన. ఈ విధంగా మనము ఆ యొక్క అధ్యాయాలు ధ్యానిస్తున్నప్పుడు రాజు ఎవరు, ప్రవక్త ఎవరు అనేది మనకు తెలుసుకుంటే ఆ రాజుగారి కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ని, ప్రవక్త గారు చెప్తున్న మాటల్ని మనం కంపేర్ చేసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము 6వ అధ్యాయంలో ఉన్నాం. 6వ అధ్యాయం అంటే ఆ రాజు అయినటువంటి ఉజ్జియా చనిపోయాడు. ఉజ్జియా కుమారుడైనటువంటి యోతాము రాజుగా ఉన్నాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు యోతాము కుమారుడైనటువంటి ఆహాజు రాజు అవుతాడు. రైట్. ఇక్కడ 6వ అధ్యాయంలోనే రాజు అయిన ఉజ్జియా మరణించిన కాలము. ఉజ్జియా అనే వ్యక్తి ఇశ్రాయేలీలను సొలొమోను రాజు కన్నా, దావీదు మహారాజు కన్నా, సౌలు మహారాజు కన్నా ఎక్కువ కాలం పాలించాడు. సౌలు, దావీదు, సొలొమోను ఎంతకాలం పాలించారండి? 40 సంవత్సరాలు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పాలిస్తే ఈ ఉజ్జియా అనే ఒక వ్యక్తి 52 సంవత్సరాలు పాలించాడు. అయితే వారు యునైటెడ్ ఇజ్రాయెల్ని పాలించారు. ఇతను యోధా రాజ్యాన్ని 52 సంవత్సరాలు పాలించాడు. ఈ 52 సంవత్సరాల్లో ఈ యొక్క ఉజ్జియా వ్యక్తిగతంగా మంచివాడే. దేవుని యొక్క దయ, దేవుని యొక్క భయభక్తులు, దేవుని యొక్క కృపలు ఎదిగినవాడే. ఇక్కడ ఉజ్జియా గురించి మనం చూసినట్లయితే ఒకసారి మీరు బైబిల్స్ తిరగేయండి. 2వ రాజుల గ్రంథానికి వెళ్దాం. ముందు 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం మనం కనుక చదివినట్లయితే అతడు 16 ఏండ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అది ఇక్కడ మీరు చదివినప్పుడు అజర్యా అనే పేరు కనబడుతుంది. ఉజ్జియాకి మరో పేరు అజర్యా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ యొక్క పాయింట్ మీరు అక్కడ రాసుకోండి. ఉజ్జియాకి యొక్క పేరు. అందుకనే 15వ అధ్యాయం మొదటి వచనం ఏముంటుంది? ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరం నందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించాడు. అది ఆ అజర్యా దగ్గర ప్రక్కనే రాసుకోండి ఉజ్జియా యొక్క మరొక పేరు అజర్యా. ఇతడు చాలా చక్కగా పాలించాడు. ఎన్నో సంవత్సరాల్లో అయిపోయాడట రాజు? 16 సంవత్సరాల్లో కింగ్ అయిపోయాడు. 16 ఇయర్స్లో. ఎన్ని ఇయర్స్ పాలించాడు? 52 ఇయర్స్ పాలించాడు. అంటే ఎంతకాలం బ్రతికినట్టు? 68 ఇయర్స్ బ్రతికాడు. అప్పుడే చనిపోయాడంటే చనిపోయాడు. ఎలా చనిపోయాడు? అతడి యొక్క రాజ్యమును దేవుడు బహుగా దీవించిన తర్వాత అతడు హృదయమునందు గర్వించిన వాడై రాజు చేయవలసిన పని రాజు చేయాలి, యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి. యాజకుడు చేయవలసిన దేవుని మందిరంలో ధూపం వేయటానికి ఇతడు వెళ్ళాడు. అది మంచిది కాదు, తప్పని యాజకులు చెప్పినా అతడు హృదయమునందు గర్వించిన వాడే ఆ కార్యం చేయడం వల్ల స్పాట్లో లెపర్సీ దేవుడు రప్పిస్తాడు. అది ఒకసారి మనం బైబిల్ చూద్దాం. 2వ దినవృత్తాంతుల గ్రంథానికి వెళ్ళండి ఒకసారి. 2 క్రోనికల్స్ 26వ అధ్యాయము 16వ వచనంలోను 19వ వచనంలోను ఉన్న విషయాన్ని చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత 2వ రాజుల గ్రంథం 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. ఎవరు? ఉజ్జియా మనస్సునందు గర్వించి. మహాజ్ఞాని సొలొమోను ఏమన్నా నాశనానికి ముందు గర్వము నడుచుని చెడిపోయాడట. ఏం చెడిపోయాడు? చదవండి నెక్స్ట్. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అదేంటండి, ధూపపీఠం మీద ధూపం వేస్తే దేవునికే ధూపం వేశాడు. అది దేవునికి వ్యతిరేకంగా ద్రోహం ఏంటి?
నెక్స్ట్ వచనం చదవండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అది చెప్పాను కదా, నువ్వు రాజు అవ్వచ్చయ్యా, దేవుడిని బహుగా దీవించవచ్చు, బహుగా హెచ్చించవచ్చు, బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దిస్. నువ్వు చేస్తున్న పని దేవునికి అంగీకారం కాదయ్యా, వద్దు అని రాజుని ఎదిరించి డేర్ చేసి వెళ్ళారు. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్ అని చెప్పేసి తన యొక్క నియంత పాలన కదా రాజులంటే, వాళ్ళని నోరు మోయించి దూపం వేశాడు. 19వ వచనంలో దేవుని యొక్క జడ్జిమెంట్ స్పాట్లో ఎలా వచ్చింది చూడండి. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతడి నొసట కుష్ఠరోగము పుట్టెను. అంతే, స్పాట్లో ఏమొచ్చిందండి? లెపర్సీ వచ్చింది. నొసట కుష్టి రోగం పుట్టగా అంతే, అక్కడ ఉన్న యాజకులు ఇంకా తడవ చేయకుండా రాజుని లాక్కెళ్ళిపోవాలి దేవుని మందిరంలో. ఇంకా ఎప్పుడైతే తనకి లెపర్సీ వచ్చేయడం చూసుకున్నాడో ఇంక ఎవరికి గంటన అవసరం లేకుండా తనకు తాను వెళ్ళిపోయాడు. మొత్తం తన జీవిత కాలం అంతా లెపర్సీతోనే చనిపోయాడు. అది మరలా స్వస్థత కలగలేదు. కాబట్టి అది ఆయన అనారోగ్యంతో ఉన్న తర్వాత అతని కుమారుడైనటువంటి యోతాము, ఇక్కడ గమనించండి, యోతాము రాజుగారు సిక్కై బయటికి రాని స్థితిలో కూడా ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా చేసినా రాజు బ్రతికున్నంత కాలం ఆ రాజ్యం అంతా ఆయనదే. ఆయన చనిపోయిన తర్వాత యోతాము రాజు అయ్యాడు. ఆ యోతాము కాలంలో రాజు చనిపోయాడనే బాధతో ఉన్నప్పుడు యెషయా భక్తునికి అద్భుతమైన దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం అంటే, పరలోకపు తెరవబడుట, యెహోవా దేవుని సింహాసనాన్ని చూచుట, యెహోవా దేవుని సింహాసనము చుట్టూరు శరాపులు నిత్యము ఎగురుతూ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించుట. చదవండి అన్నమాట 2వ వచనం నుండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదివేశాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంన అత్యున్నత సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. రైట్, ఇక్కడ మనం దేవుని యొక్క సింహాసనాన్ని, పరలోకములో దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని చుట్టూరు ఉన్న దేవుని యొక్క దేవదూతలను, ఆ దేవదూతలు దేవుని స్తుతించే విధానమును, ఆ దేవదూతల పేర్లు ఇక్కడ క్లియర్గా ఏమన్నాడండి? శరాపులని వివరించాడు. మనం ఈ యొక్క దర్శనాన్ని మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాసిన మాటలు మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఇటువంటి వివరణ మనకు కనబడుతుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే ఒకసారి చదవండి. అది కూడా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో యెహోవా దేవుని సింహాసనాన్ని చూస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఇక్కడ దేవుణ్ణి ఏమని దేవదూతలు స్తుతిస్తున్నారు? హోలీ హోలీ హోలీ, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే మాటలో బలవంతుడు, శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వలోక జ్ఞాని అన్నీ కూడా ఆ మాటలు ఇమిడి ఉన్నాయి. హీఈస్ హోలీ అని ఆయన ఆరాధిస్తున్నారు దేవదూతలు. ఇక్కడ శరాపుల గురించి చెప్తూ 3 జతల రెక్కలట. ఒక జత రెక్కలతో దేవునికి తమ పాదాలు కనబడకుండా పాదాలు కప్పుకుంటున్నాయట. దేవునికి తమ పాదాలు కనబడితే అది అగౌరవం అని. మనం మోకరిచ్చినప్పుడు మన పాదాలు ముందు కనబడతాయా? మన వెనకాతలు ఉంటాయి. మనం మోకరిస్తామంటే మన పాదాలు కప్పుకొని లేక మన పాదాలు వెనక్కి పెట్టుకుని మన ముందుని దేవుని పెట్టుకుని మనం ప్రార్థన చేయడం. అందుకనే మోకరించి ప్రార్థన చేయడం అనేది
బైబిల్లో ఎంతోమంది భక్తులు ఆ విధంగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము కూడా మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోవాలి. తర్వాత ఇంకో 2 రెక్కలతోట మొఖాన్ని కప్పుకున్నాయట. ఎందుకు? దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రకాశాన్ని చూడలేక ఇంకో 2 రెక్కలతో ఎగురుతూ దేవుని యొక్క సింహాసనం పైన ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నాయట. అది ఈయన చూశాడు. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క సింహాసనాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని చూశాడో ఈయనలో సంతోషం ఉండాలే కానీ సంతోషం బదులు అయ్యో అనే ఒక శబ్దం వచ్చింది. ఆహా అనే శబ్దం రావాలా, అయ్యో అనే శబ్దం వచ్చింది. ఆహా అంటే ఎంత ధన్యుణ్ణి, ఆహా అనే. అయ్యో అంటే ఎంత దురదృష్టవంతుడని. ఎందుకంటే ఈయన భయం ఆ యొక్క పరిశుద్ధుని యొక్క రూపాన్ని చూచినప్పుడు ఆయన పాపం ఆయనలో కనబడింది. చదవండి తర్వాత 5వ వచనం చదవండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇక్కడ చూసినట్లయితే అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏంటి అపవిత్రమైన పెదవులు అంటే? ఆయన నోటి మాటల్లో అపవిత్రమైన మాటలతో మాట్లాడుతూ ఉన్న జీవితంతో ఉన్నవాడు నేను పరిశుద్ధుడైన దేవుని చూచానే అని తనలో తన పాపాన్ని చెప్పుకుంటున్నాడా? వాట్ ఎవర్ మేబీ. ఇప్పుడు పౌలు గారు నాలో ఒక ముళ్ళు ఉందంటే ఆ ముళ్ళు ఏమై ఉంటుంది? అది అనారోగ్యమా, ఇంకా శోధన అనే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క లేక ఒక్కొక్క దేవునికి ఇష్టం లేని క్రియలు ఏమున్నాయో మనందరికీ తెలుసు. నాలో ఏమున్నదో నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం చూస్తామో, దేవుని యొక్క నీతి సూర్యుడిని చూస్తామో, ఆ నీతి సూర్యుడిని, ఆ పరిశుద్ధిని చూసినప్పుడు మనకి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఉదాహరణకి యోబు భక్తుడు, యెహోవా దేవుడు యోబు భక్తునికి ప్రత్యక్షం కానంత వరకు నేను నీతిమంతుడినే, నాకు ఎలాగెందుకు జరిగింది అనుకుని బాధపడ్డాడు. ఎప్పుడైతే యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడో యోబు ఏమన్నాడు? ఆయన ముఖమును మన్నులో, మట్టిలో, బూడిదలో పూసుకుని ఒక మారు నోరు తెరిచానయ్యా, ఇంక నేను నోరు తెరవనయ్యా అని చెప్పి తన్ను తాను తృణీకరించుకున్నాడు. తన్ను పాపినని తన్ను తాను తృణీకరించుకున్నాడు నీతిమంతుడైన యోబు. పౌలు జీవితం చూడండి. పౌలు తన్ను తాను చాలా నీతిమంతుడని, ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచే యథార్థవంతుడని, పౌలు గారికి తనలో తాను స్వనీతి ఎక్కువ. నిజంగా ఆయన యథార్థంగా, వాక్యానుసారంగా, ధర్మశాస్త్రానుసారంగా నడిచి చాలా రోషము కలిగిన వ్యక్తి. యోధా మతము కొరకు, ధర్మశాస్త్రం కొరకు ప్రాణం పెట్టడానికన్నా, ప్రాణం తీయడానికన్నా వెనకడుగు వేయని గొప్ప విశ్వాస యోధుడు, భక్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు. కానీ నీతి సూర్యుడైన యేసు ప్రభుని కనుగొన్న తర్వాత, యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను, నీతిని సౌలు చూసిన తర్వాత ఆయన మాటలు ఎలా మారిపోయి అంటే నేను పాపులలో ప్రధానుడిని అన్నాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని మహిమను చూసిన తర్వాత మనకేం కనబడతాయి అంటే మనలో ఉన్న మన పాపాలు కనబడి, అయ్యో ఇంత దుర్మార్గుడిని ఆయన ప్రక్కనేటి, ఆయన్ని చూడడం ఏంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. మరొక ఉదాహరణ చెప్తాను. పేతురు గారు చేపలు పట్టుకుంటున్నాడు, రాత్రి అంతా పట్టాడు కానీ చేపలు ఏమి రాలేదు. ఏసై నెక్స్ట్ డే వెళ్ళి చేపలు ఉన్నాయంటే ఏమీ లేవు, రాత్రి అంతా వేసాను కానీ అంటే ఏసై ఏమన్నాడు, వేసాడు. ఎన్ని చేపలు పడ్డాయి? 2 పడవల నిండునన్ని చేపలు పడ్డాయి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్ పీటర్స్ లైఫ్. అంత అద్భుతం. ఫస్ట్ టైం యేసు ప్రభు యొక్క మహిమను చూశాడు. వెంటనే యేసు ప్రభు నువ్వు నాతోనే ఉండే, బాగుంది ఈ వ్యాపారం అన్నాడా? ఏమన్నాడా? నీలాంటి పరిశుద్ధుడు నాలాంటి పాపి దగ్గర ఉండకూడదయ్యా, నన్ను విడిచిపో. చూడండి ఆ మాట మనకి లోకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. చదవండి ఒకసారి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. యేసయ్య ఇప్పుడు పరిశుద్ధుడిని, నీతి సూర్యుని చూసినప్పుడు మన ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఇక్కడ యెషయా భక్తుని ఫీలింగ్ కూడా అంతే. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయన దూతను పంపి
ఆయన బలిపీఠం మీద ఉన్న నిప్పుని తెచ్చి అతని పెదవులకు తాకగా, ఇది నీ పెదవులకు తాకిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం. ఆయన బలిపీఠం మీద పాప పరిహారార్థ బలి అర్పించగా ఆ బలిని శుద్ధి చేస్తుంది. కానీ యెషయా భక్తుని కాలం యేసు ప్రభు ఇంకా భూమి మీదకి రాలేదు, మరణించలేదు. ఇప్పుడు ఆ బలిపీఠం మీద బలి అయిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అదే పాపులమైన మనము ప్రభు పరమ తండ్రిని చూచే భాగ్యాన్ని ఏ విధంగా పొందుకుంటున్నామంటే, యేసుక్రీస్తు రక్తముతో మన పాపములు కడగబడినప్పుడు, నేను ఇంకనూ పాపినని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నీ పాపపు జీవితాన్ని, నా పాపపు జీవితాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కున్నప్పుడు తండ్రి అంటున్నాడు, నా కుమారుని రక్తము ద్వారా ఉచితముగా నిన్ను నేను నీతిమంతునిగా మార్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెషయాను ఉచితముగా దేవుడు నీతిమంతునిగా మార్చి, నీ నీతిని బట్టి కాదు, నా నీతిని నీకు ఇచ్చి, నీ తెలివి జ్ఞానము వాక్చాతుర్యము కాదు, నా తెలివి నా జ్ఞానము నా వాక్కును నేను నీకు ఇచ్చి నేను వాడుకుంటాను అన్నాడు. ఫైన్, దర్శనం అంతా బాగుంది. ఇప్పుడు స్వరం వినబడింది. ఆ స్వరం ఏమని వినబడింది తెలుసా? మా నిమిత్తము ఎవరు వెళ్తారు? చదవండి ఆ యొక్క చక్కటి మాట, 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇది అద్భుతం. ఇది చదివినప్పుడు నా జీవిత సాక్ష్యం నాకు జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఒకరిని పిలుచుకునే విధానం, నాతో దేవుడు మాట్లాడినప్పుడు, నీ తండ్రికి ఇచ్చిన 5 సంతానంలో నా కాడిని మోసేవారు ఎవరు అనే ఆలోచన దేవుడు నాలో చాలా బలంగా ఇచ్చినప్పుడు, నేను ఇదే మాటను జ్ఞాపకం చేసుకుని నా చెయ్యెత్తాను. ప్రభువా, నేను సిద్ధం, నన్ను వాడుకో అన్నాను. నా జీవితంలో ఎప్పుడు పాస్టర్ని అవుతాననే ఆలోచన లేదు, ఆశ లేదు, కల లేదు. ఉంటే నా సెక్యులర్ ఎడ్యుకేషన్ నేను చదవను. మా నాన్నగారు పాస్టర్ గారు కాదు, మా ఇంట్లో ఎవరు పాస్టర్ లేరు. మాకున్న స్కూల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ చూసుకోవడానికి నేను ఈ ఎంఏ బిఎస్సి బీఈడి చదువుకుని మా యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుందాం అని చదువుకుని వెళ్ళి ఆ విధంగా వెళ్దాం అనుకున్నాను. నేను సడన్గా పాస్టర్ అవ్వడానికి గల కారణం ఇదే. దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు, ఎవరు మీ కుటుంబంలో నా భారాన్ని మోసేది? నేనేమి ఇంటికి పెద్దవాడిని కాదు, సాధారణంగా జ్యేష్ఠుడు నా వాడనే వాక్యంలో ఉన్నది. నేను మధ్యలో వాడిని అయినా సరే నేనున్నా, నన్ను వాడుకో. యెషయా భక్తుడు చేయెత్తాడు. యెషయా భక్తుడు ఏమన్నాడు? నేనున్నాను ప్రభు అన్నాడు. అలా నేను కూడా నేనున్నాను ప్రభు అని అన్నానంతే. నా జీవితాన్ని మార్చి ప్రభు ఆయన సేవలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. 2001లో నేను సేవకు వచ్చాను. ఇది 2021, 20 years నుంచి ప్రభు సేవలో ప్రభు నన్ను వాడుకుంటున్నారు. అంటే నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, దేవుడు కొంతమందిని పేరు పెట్టి రా నేను వాడుకుంటానంటాడు. ఇంకొకసారి అయితే దేవుడు ఏమంటాడంటే, ఒక కామన్ కాల్ ఇస్తారు. ఎవరు మీరు నా భారాన్ని మోయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? యెషయా భక్తునికి విజన్ ఒక కామన్ కాల్, యెషయా రా నేను నిన్ను వాడుకుంటాను అన్నాడా? అనలే. ఎవరు వెళ్తారు అంటే యెషయా రెస్పాండ్ అయ్యాడు. నీవు నేను కూడా దేవుని పిలుపుకి, పౌలు గారు చెప్పినట్టుగా, ఆయన పిలిచిన పిలుపునకు నేను అవిధేయుడను కాలేదు. అది చాలా చక్కటి మాట. ఆయన పిలిచిన పిలుపు, ఆయన ఇచ్చిన దర్శనము, ఆయన ఇచ్చిన ఆ యొక్క ప్రేరణ మనకు వచ్చినప్పుడు మన అవిధేయత చూపించకూడదా? విధేయత చూపించి, ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ. మా నిమిత్తము ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎవరిని పంపేదనో మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను, ఇక్కడ యెషయా అంటున్నాడు, చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపము అంటే వెంటనే ఆ క్షణం నుండి యెషయా భక్తుని దేవుడు వాడుకోవడం ప్రారంభించగా, ఇశ్రాయేల్ చరిత్రలోనే, బైబిల్ అంతట్లోనే పెద్ద ప్రవక్తల్లో ఒక పెద్ద ప్రవక్తగా యెషయా పేరు పొందాడు. ఆ తర్వాత యెషయాతో దేవుడు అంటున్నాడు అదే అధ్యాయంలో, ఎవరి దగ్గర పంపుతున్నానంటే నిన్ను కన్నులుండి చూడని వారి దగ్గరికి, చెవులుండి వినని వారి దగ్గరికి, హృదయము నుండి ఉండి గ్రహించని వారి దగ్గరికి నువ్వు పంపుతున్నాను. అయినా నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు. అప్పుడు కన్నులుండి చూడకుండా ఉండే గుడ్డివారుగాను, కళ్ళు మూయబడిన వారుగాను, హృదయం తెరవబడిన వారుగాను వారు ఉంటారు. ఎందుకంటే వాడు నమ్మినా నమ్మకపోయినా, వినినా వినకపోయినా వాడికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత
నీకు నాకు ఉంది. దేవుడు ఏమన్నాడంటే యేసు ప్రభు, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఏ ఊర్లన్నా ఎవడన్నా మిమ్మల్ని ఆటంకపరిచి మిమ్మల్ని రానవ్వకపోతే మీ పాదములకు అంటిన ధూళిని దులిపి వచ్చేయి అన్నాడంతే. ఆ ధూళే నీకు సాక్ష్యం, ఆ ధూళే వారికి సాక్ష్యం. కాబట్టి వారు వినరు, కానీ నువ్వు వెళ్ళి చెప్పి వచ్చే అంతే. ఇది నీ బాధ్యత. నేను ఆ దేశమును, ఆ యొక్క ప్రజలను నేను ఖచ్చితంగా నలగొడతాను. ఎంతకాలం వరకు అంటే, ఎంతకాలం వరకు చెప్పను ప్రభువా అంటాడు. ఆ దేశం మీదకి కీడు వచ్చేంత వరకు, ఆ దేశ నివాసులందరూ కూడా అసలు పట్టణం ఇంకా పట్టణము లేకుండా, చదవండి ఆ మాట 11వ వచనం. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను. దేశము నాశనం అయిపోతుంది. నాశనం అయ్యేంత వరకు చెప్తూ ఉండు. డెఫినెట్గా వాళ్ళకి డిస్ట్రక్షన్ అనేది ఖచ్చితం. వారిని నమ్మాలి, వినాలి, మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు ఏదన్నా ఎలాగన్నా రక్షిస్తాడు. కానీ వారు మారకపోయినప్పటికీ నువ్వు చెప్తూనే ఉండని చెప్పి యెషయా భక్తుడు చెప్పాడు. ఆ దేశము నాశనం చేస్తాను. అయితే ఫైనల్గా లాస్ట్ వచనం, 13వ వచనం లాస్ట్ లైన్లో, లాస్ట్ లైన్ చదవండి అమ్మ, 13th verse చదువు. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. రైట్. దేశము, యోధా దేశం అలా నాశనం అయిపోయి ఒక చెట్టుని కిందకి నరికేస్తే మొద్దు మిగులుతుంది చూసారా? ఆ మొద్దే మిగులుతుంది. ఆ మొద్దులో నుండి ఒక చిగురు పుట్టును. ఇది యేసు ప్రభు పేరులో ఒకటి, యోధా చిగురు. కొద్దిపాటి శేషాన్ని దేవుడు మిగిల్చి దానిలో నుండి మరలా మహావృక్షాన్ని దేవుడు తీసుకొస్తానంటున్నాడు. ఆ యొక్క అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇది మెసానిక్ ప్రాఫెసీ, మెస్సైను గూర్చిన ప్రవచన వాక్యం. దీంతో 6వ అధ్యాయం అయింది. ఈ 6వ అధ్యాయంలో రాజు అయినటువంటి ఉజ్జియా చనిపోయాడు. అతని కుమారుడైన యోతాము కాలం. 7వ అధ్యాయంకి వచ్చాం. అతని కుమారుడైన యోతాము కాలం కూడా అయిపోయింది. 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 3వ రాజు అయినటువంటి ఆహాజు కనబడతాడు. చదవండి 7వ అధ్యాయం 1వ వచనం. యోధా రాజైన ఉజ్జియా మనముడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరు గాని అది వారి వలన కాకపోయెను. రైట్. ఆ టైంలో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ హిస్టరీ మార్క్, ఒక ఇయర్ జ్ఞాపకం చేసుకోవాలి. 722 BC, 586 BC, ఈ రెండు. 722 BC అంటే ఇశ్రాయేలీలు, అంటే నార్థరన్ ఇజ్రాయెల్, 10 గోత్రస్తులైనటువంటి ఇశ్రాయేలీలు అషేరీల చేతిలో దోచుకోబడి నామరూపం లేకుండా ఇశ్రాయేల్ నాశనం అయిపోయిన సంవత్సరం. ఆ తర్వాత 586 అనేటప్పటికి 586 to 588 ఆ ప్రాంతము బబులోనీయులు సదరన్ ఇశ్రాయేల్ అయినటువంటి యోధాని నాశనము చేసి కూల్చివేయబడింది. ఇక్కడ 722 BCలో నార్థరన్ ఇజ్రాయెల్ సర్వనాశనం అయిపోయింది. దానికి ముందు ఇంకా నార్థరన్ ఇజ్రాయెల్ 10 గోత్రాలైనటువంటి ఇశ్రాయేలు రాజ్యము, ఇంకో 2 మిగిలిన యోధా బెన్యామీన్ ఏమన్నారండి? యోధా రాజ్యం. ఈ యెషయా భక్తుడు ఎవరికి ప్రవక్త? ఈ యోధా బెన్యామీన్ గోత్రాలుగా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 3 గోత్రాలు, యోధా, బెన్యామీను, లేవి. ఈ 3 గోత్రస్తులు ఈ యోధా రాజ్యంలో ఉన్నారు. ఈ యోధా రాజ్యంలో ఉన్న రాజులు, ప్రజలు కొంచెం యథార్థవంతులు, నీతిమంతులు వెన్ కంపేర్ విత్ ద నార్థరన్ ఇజ్రాయెల్. ఈ ఎఫ్రాయిము రాజ్యం అనే మరొక పేరు దానికి. నార్థరన్ ఇజ్రాయెల్ అన్నా, ఇస్రాయేల్ రాజ్యం అన్నా, ఎఫ్రాయిము రాజ్యం అన్నా. ఆ యొక్క నార్థరన్ ఇజ్రాయెల్ రాజ్యాన్ని అషేరీలు దోచుకుంటారు. అది 722 BCలో. దానికి ముందు ఏమైందండి అంటే, దానికి ముందు ఈ ఇశ్రాయేలీలకే ఒకరికొకరు పడేది కాదు. ఎవరికి? నార్థరన్ ఇజ్రాయెల్ అయినటువంటి 10 గోత్రస్తులకి, సదరన్ ఇజ్రాయెల్ అయినటువంటి యోధా బెన్యామీనుల మధ్య ఇంటర్నల్ వార్స్, ఆల్మోస్ట్ లైక్ సివిల్ వార్స్ విత్ ఇన్ ద దేశంలో జరుగుతున్నట్టుగా. వీరు 2 దేశాలుగా మిగిలిపోయినప్పటికీ ఒకే జాతి ప్రజలు అయినప్పటికీ వీరు కొట్టుకుంటూ, చంపుకుంటూ నాశనం అవుతూ ఉండేవారు. ఈ నార్థరన్ ఇజ్రాయెల్కి బాగా కసి పెరిగి యోధా రాజ్యాన్ని నాశనం చేసేలా, సమూలంగా నాశనం చేసేలా. ఎప్పుడన్నా సరే మన సహోదరుల మీద పగ తీర్చుకోవడానికి మనం ట్రై చేస్తే
దేవుడు మనల్ని నాశనం చేస్తాడు అని తెలుసుకోవడానికి 7వ అధ్యాయం బెస్ట్ ఎగ్జాంపుల్. యెషయా గ్రంథం. అన్న తమ్ములు, సదరన్ ఇశ్రాయేల్ యోధా రాజ్యము, నార్థన్ ఇశ్రాయేల్ ఇశ్రాయేల్ రాజ్యం, సొంత అన్న తమ్ములు, ఒక తండ్రికి పుట్టిన గోత్రాలు. అయితే మనం 10 గోత్రాలు కలిసి యోధా రాజ్యాన్ని లేకుండా నాశనం చేసేయాలనుకుని ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం అట ఎవరితో చేతులు కలిపేదట? సిరియా రాజ్యంతో చేతులు కలిపిందట. సిరియా రాజులతో ఈ యొక్క ఇశ్రాయేల్ రాజులు కలిసి చేతులు కలిపి, మేము మీకు హెల్ప్ చేస్తాం, మీరు మాకు హెల్ప్ చేయండి, మన ఇద్దరం కలిసి ఏం చేద్దామంటే మా సోదరులైనటువంటి యోధా రాజ్యాన్ని నాశనం చేసేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. ఇంతకుముందు ఇశ్రాయేల్ రాజ్యము యోధా రాజ్యముతో ఫైట్ చేసేటప్పుడు, లేక ఈ సిరియా రాజ్యము యోధా రాజ్యంతో ఫైట్ చేసినప్పుడు యోధా రాజ్యం పెద్ద భయపడలేదు. ఇశ్రాయేల్ వస్తున్నారా, పదండి యుద్ధం చేద్దాం అని యుద్ధం చేశారు. మన మీదకి సిరియన్లు వస్తున్నారా, పదండి యుద్ధం చేద్దామని యోధా రాజ్యాలు యుద్ధం చేశారు, గెలిచారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ 2 రాజ్యాలు కలిసిపోయినప్పటికీ ఈ యోధా రాజ్యంలో ఉన్న జనులు అల్లాడిపోతున్నారు, భయపడుతున్నారు. రాజు అయినటువంటి ఈ ఆహాజు భయంతో వణుకుతున్నాడు. గమనించండి, ఈ ఆహాజు కాలం, ఈ 4 రాజుల్లో ఉజ్జియా కుమారుడైన యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ 4 రాజుల్లో పనికిమాలినోడు ఎవడంటే ఈ ఆహాజు అనేవాడు. దేవునికి విరోధంగా, దేశానికి నాశనకరంగా జీవించినవాడు. అందుకనే అదే టైంలో ఇశ్రాయేల్ మీదకి, ఈ యోధా రాజ్యం మీదకి ఇశ్రాయేలీలు సిరియన్లు కలిసి దండెత్తి ఈ దేశాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. ఆ రాజు ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఉన్నాడో, దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చిందో, శత్రువులు ఆ దేశాన్ని అటాక్ చేస్తున్నారు. ఇంకా చూడండి, యోధా రాజు మొదలుకొని సామాన్య ప్రజల మనసు వరకు గుండెల్లో భయం అయిపోయింది. మన పని అయిపోయింది. మన సహోదరులే ఇశ్రాయేలీలే దమస్కు ఈ సిరియన్లతో కలిసి మన మీదకి అటాక్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని ఎదుర్కోలేమనే సమయంలో దేవుడు యెషయా భక్తుని మేలుకొల్పు. యెషయా, వెళ్ళి ఆ రాజుకు చెప్పు, మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరని చెప్పు. ఇంకో శుభవార్త ఏంటంటే, మిమ్మల్ని తాకడానికి వచ్చిన ఆ 2 రాజ్యాలని కూడా నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సహోదరుడు నిన్ను నాశనము చేయడానికి అన్యుడితో చేతులు కలిపాడు కాబట్టి ఆ అన్యుడు మిగలడం, నిన్ను నాశనం చేయడానికి ట్రై చేసి నీ సహోదరుడు అయినటువంటి ఇశ్రాయేల్ రాజ్యం కూడా మిగలదని చెప్పి అంటాడు. చదువుదాం ఆ మాట. అదే ఈ యొక్క అధ్యాయం ముఖ్యమైనది. 7వ అధ్యాయం మొదటి నుంచి. సిరియా రాజు అయిన రెజీనును, ఇశ్రాయేలు రాజును, రమల్య కుమారుడైన పెకహును యుద్ధము చేయవలని యెరూషలేము మీదకి వచ్చిరి, కానీ అది వారి వలన కాకపోయెను. 2 రాజులు ఉన్నారు. ఒకడు పెకహు. ఈ పెకహు ఎవడు? ఇశ్రాయేల్ రాజు. మరొక రాజు అయినటువంటి రెజీను. ఈ రెజీను సిరియా రాజు. 2 రాజులు కలిసి యెరూషలేము మీదకి వచ్చారు. కానీ దేవుడు యోధా రాజ్యం పక్షం ఉన్నాడు కాబట్టి అది వారి వల్ల కాకపోయాను. అయితే వారు వచ్చేటప్పటికి ఈ యూదులు ఎలా ఉన్నారట చూడండి 2వ వచనంలో. అప్పుడు సిరియన్లను ఎఫ్రాయిమీలన్నా ఇశ్రాయేల్ అని ఒకటే అన్నాను, ఒకటే రాజ్యం. సిరియన్లను ఎఫ్రాయిమీలను తోడు తీసుకొనిరని దావీదు వంశస్థులకు తెలపబడగా. దావీదు వంశస్థులు అంటే వీళ్ళెవరు? యోధా రాజ్యం. ఇవన్నీ కూడా సినోనిమికల్ నేమ్స్ అండి. ఒకటే యోధా రాజ్యం అన్నా, సదరన్ ఇశ్రాయేల్ అన్నా, దావీదు రాజ్యం అన్నా ఒకటే. నార్థన్ ఇశ్రాయేల్ అన్నా, ఇశ్రాయేల్ రాజ్యం అన్నా, ఎఫ్రాయిం రాజ్యం అన్నా, ఇదంతా ఒకటే. వీళ్ళకి తెలియనప్పుడు ఏమయ్యారు యూదులు? ఎలా ఫీల్ అయ్యారట? గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. గాలికి అడవి చెట్లు కదిలిపోయినట్టు వీరి యొక్క హృదయాలు కదిలిపోయాను, భయపడిపోయినాయి. అప్పుడు దేవుడని యెహోవా యెషయాకి పిలిచి, వెళ్ళి నువ్వు నీ కుమారుడు వెళ్ళి ఆ రాజు అయినటువంటి ఆహాజుతో నేను చెప్తున్న మాటలు చెప్పండి అన్నాడు. ఇక్కడ యెషయా భక్తుని యొక్క కొడుకు పేరు ఇక్కడ రాయబడి ఉంది. చదవండి ఆ కుమారుడి పేరు. 3వ వచనం చదవమ్మా. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి, నెమలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము.
ఏమి భయపడొద్దయ్యా. ఎవరెవరు వెళ్ళారు ఇక్కడ? యెషయా, తన కుమారుడైనటువంటి షయర్యాషూబు అంటే అర్థం ఏంటట? దానికి మిగిలిన వారు తిరిగి వస్తారు. రెమనెంట్ ఏమైతే శేషం ఉందో ఆ శేషాన్ని దేవుడు తిరిగి రప్పిస్తాడు అనే నిరీక్షణతో కూడిన అర్థం ఇచ్చే గొప్ప మాట ఇక్కడ షయర్యాషూబు. గమనించండి, ఈ యొక్క భక్తుడైనటువంటి యెషయా తన కుమారుడిని తీసుకుని వెళ్ళి రాజుతో చెప్పిన మాట ప్రకారంగా, నువ్వు భయపడొద్దు, నీ మీదకి లేచిన 2 రాజ్యాలు అయినటువంటి ఇశ్రాయేల్ రాజ్యాన్ని, సిరియా రాజ్యాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు కింద చెప్తున్నాడు. 8వ వచనం, వాళ్ళకి టైం లైన్ కూడా చెప్పేసి ఇక్కడ దేవుడు చూడండి ఒకసారి. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. అది మీరు నమ్మకపోతే మీరు స్థిరపడరు. మీరు నమ్మండి, స్థిరపడతారు. ఏంటి అసలు? ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. 65 సంవత్సరాల కాకమునిపే. ఇక్కడ నుండి మీరు లెక్క పెట్టుకోండి, నేను ఇచ్చిన టైం లైన్ చూసుకుని ఈ కాలంలో అసలు వారు నీకు ఎఫ్రాయిం అంటే ఇక్కడ ఎవరెళ్ళు? నార్థర్న్ ఇజ్రాయెల్. అసలు జనముగా కాకుండానే అసలు ఒక నేషన్గా ఉండరు ఇంక అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మరలా నార్థర్న్ ఇశ్రాయేలు మరలి అషేరు దేశం నుంచి అషేరీలు తీసుకెళ్ళిపోయిన ఆ ప్రాంతం నుంచి, నినివే పట్టణం, అషేరీలు క్యాపిటల్ సిటీ అంటే నినివే, ఆ ప్రాంతం నుంచి తిరిగి వచ్చి మరలా ఒక నేషన్గా ఫామ్ అయినట్టు ఎక్కడా లేదు. ఈ సదరన్ ఇశ్రాయేల్ అయినటువంటి యోధా రాజ్యాన్ని దోచుకెళ్ళిపోయిన బబులోన్ నుంచి మరలి తిరిగి వచ్చి యెరూషలేమును కట్టుకుని, దేవుని మందిరాన్ని కట్టుకుని బ్రహ్మాండంగా స్థిరపడ్డారు యూదులు. అన్యజనులతో చేతులు కలిపినందుకు వారిని ఒక నేషన్గా నేను మిగల్చకుండా వారిని తరిమి వేస్తానని చెప్పి దేవుడు చల్లటి వార్తను చెప్పాడు. అదేవిధంగా ఈ యొక్క సిరియన్లు కానీ లేక ఇశ్రాయేళ్ళు కానీ యోధా రాజ్యాన్ని తాకలేకపోయారు. ఆ తర్వాత ఇది అయిన తర్వాత రాజు అయినటువంటి ఆహాజుతో అంటున్నాడు యెషయా, నువ్వు నమ్మలేవా? చెట్లు ఊగినట్టు మీ హృదయాలు ఊగినాయి కదా భయంతో. ఎంత శుభవార్త నువ్వు నమ్మలేవా? నమ్మలేకపోతే ఒక సూచన అడుగు, నేను సూచన చూపిస్తానంటాడు. అమ్మో, దేవుణ్ణి సూచన అడిగి నేను డేర్ చేయలేను అంటాడు. ఆహాజు 12వ వచనం, ఆహాజు నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా, అయినప్పటికీ ఇదిగో యెహోవా నీకు ఒకటి చెప్తున్నాడు, ఒక అద్భుతమైన ప్రవచనం అంటాడు. అదే మెస్సానిక్ ప్రాఫెసీ. కన్యకు గర్భవతి అయి కుమారుని కను. చదువుదాం అన్నమాట. 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. చాలు. ఇది దేవుడు యోధా ప్రజలకు, మరి ముఖ్యంగా దావీదు ప్రజలకు, దానికి ఈ ప్రవచనాన్ని ఇచ్చే ముందు పైన ఒక మాట అంటాడు, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగింతురా. ఓ ప్రజలారా, దేవుని వైపు తిరుగు. దేవుడే మీకంటూ మీ యొక్క దేశానికి ఒక రక్షకుడిని పంపిస్తున్నాడు. ఆ రక్షకుడు ఎవరికి పుడతాడంటే కన్యక గర్భము ధరిస్తుంది. ఈ 722 BCలో అంటే యేసు ప్రభు పుడతారనగా సుమారు 700 సంవత్సరాల క్రితం, సుమారు 700 సంవత్సరాలు లేక 650 సంవత్సరాల క్రితం భక్తుడైనటువంటి యెషయా ఈ ప్రవచనం చెప్తున్నాడండి. మొన్నటి వరకు కూడా కన్యకు గర్భం ధరించడం అనేది ఒక అసలు ఎవ్వరూ నమ్మని నిజం. ఎంతమంది సైంటిస్టులు ఈ మాటను చదివి బైబిల్లో అన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్ అండి, ఇట్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అండి, అవి నమ్మవండి, కన్యకు గర్భం ధరించడం ఏంటండి అన్నారు. 20th సెంచరీలో కన్యకు గర్భం ధరించడం అంటే ఏంటో క్లోనింగ్ ద్వారా దేవుడు మనుషుల కళ్ళు తెరిపించాడు. స్త్రీ పురుషుల కలవనక్కర లేకుండానే క్లోనింగ్ ద్వారా ఒక మనిషిలో ఉన్న ఒక చిన్న బ్లడ్లో డిఎన్ఏలో సొమాటిక్ సెల్ తీసి బిడ్డని పుట్టించే సైన్స్ని దేవుడు ఎప్పుడైతే రివీల్ చేశాడో అప్పుడు కన్యకులోంచి బిడ్డ రావడం అనేది అసాధ్యం కాదనే సత్యాన్ని ప్రపంచం తెలుసుకుంది. కానీ ఇది 700 సంవత్సరాల క్రితమే భక్తుడైనటువంటి యెషయా గొప్ప ప్రవచనాన్ని
ప్రవచించడం అనేది చాలా ఆశ్చర్యం. రైట్. ఈ విధంగా యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు యెషయా గ్రంథంలో ఆయా సందర్భంలో అనేకమైన ప్రవచనాలు, ఏ పాత నిబంధన గ్రంథంలో ఏ పుస్తకంలోనూ లేనన్ని ప్రవచనాలు ఈ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, ఇక నెక్స్ట్ పేరాలోకి వెళ్దాం. 18వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, ఆ దినమున ఐగుప్తు నదుల అంతరమందున్న జోరీగలను అషూరు దేశములోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవి అన్నీయు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బేట్లలోను దిగి నిల్చును. గమనించండి ప్రియులారా, మరలా ఇక్కడ యెహోవా ఏలగొట్టి పిలుచున్నాడు అనే మాట కనబడుతుంది. ముందు ఎపిసోడ్లో కూడా మనము 5వ అధ్యాయము 26వ వచనంలో భూమి అంతము నుండి వారిని రప్పించుటకై ఏలగొట్టి పిలుస్తున్నాడు. దేవుడు అషేరీలను, బబులోనీయులను, నార్థర్న్ ఇస్రాయేల్ నాశనం చేయడానికేమో అషేరీలను, సదరన్ ఇస్రాయేల్ యోధా రాజ్యాన్ని నాశనం చేయడానికి బబులోనీయులను నేనే పిలుస్తున్నాను, విజిలేసి వాళ్ళని రప్పిస్తున్నాను అంటున్నాడు దేవుడు. కంది రేగలను యెహోవా ఏలగొట్టి పిలుచును అని అవి అన్నీ వచ్చి మెట్టెల లోయలలోనూ బండల సందుల్లోనూ మొండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బేలన్నిటిలోనూ దిగి నిలుచును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడైతే నా యొక్క మార్గాన్ని మీరు విడిచిపెడతారో అన్యజనులు వచ్చి మీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. అప్పుడు మీ దేశము నాశనం అవుతుంది. మీ దేశంలో ఉన్న పాడి పంట అంతా, ఐశ్వర్యం అంతా పోతుంది. అప్పుడు మీరు పేదరికంగా మీ యొక్క దేశం యొక్క ఎకానమీ పడిపోద్ది. అప్పుడు మీ బ్రతికి ఎలా ఉంటుందో చెప్తుంటే 21, 22 వచనాలు చదవండి. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినను. ఏలయనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. రైట్. ఇక్కడ చదవబడిన వాక్యంలో యేసు ప్రభు వారి గురించి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడినని చెప్తూ ఆయన పెరుగు తేనె తిను అనే మాట ఇక్కడ కనబడుతుంది. సాధారణంగా పెరుగు తేనె తినడం అనేది ఇది ఒక మంచి ఫుడ్డే కాదనట్లేదు, కానీ ఒక పేదరికాన్ని సూచిస్తున్నది. నీ దేశంలో దేవుడు శత్రువులకు అప్పగించి సర్వ సంపదను దోచేసుకున్న తర్వాత నీకున్న గేదెలతో మేకలతో ఆ పాలు తాగి ఆ పెరుగు తిని నీ జీవనాన్ని గడిపించుకునే పరిస్థితుల్లో, అంత దుఃఖ దినాల్లో, అంత బానిసత్వంలో మీ కొరకు రక్షకుడు రాబోతున్నాడు. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఇశ్రాయేలు స్వతంత్రులుగా ఉన్నారా, బానిసలుగా ఉన్నారా? బానిసలుగా ఉన్నారు. అప్పుడు అషేరీయుల చేతిలోనూ లేక బబులోనీయుల చేతిలో కాదు. అప్పుడు ఎవరు బానిసత్వంలో? రోమీల బానిసత్వంలో ఉన్నారు. రైట్. ఈ విధంగా దేశము పాడైపోయి మీ దేశంలో ఉన్న వెండి బంగారం అంతా తొలగిపోయిన తర్వాత దేశంలో మిగిలేది ఏంటంటే 24వ వచనం ఏమంటాడు చూడండి. 24వ వచనం, ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చబొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు తొక్కుటకును ఉపయోగమగును. దేశం అలా నాశనం అయిపోద్ది. నేను వీలగొట్టి పిలిచి అషేరీయులను నేను నాశనం చేయబోతున్నాను. అషేరీయులను దేవుడు పిలుస్తున్నాడంటే అది ఎవరిని నాశనం చేయడానికండి? నార్థర్న్ ఇజ్రాయెల్ని. బబులోనీని పిలుస్తున్నాడంటే ఎవరు నాశనం చేయడానికి? యోధా రాజ్యాన్ని, సదరన్ ఇజ్రాయెల్. అది మాత్రం మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అషేరీలు వస్తారు. హిజ్కియా కాలంలో నార్థర్న్ ఇజ్రాయెల్ని నాశనం చేసిన అషేరీలు వచ్చారు, కానీ ఎవ్వరు ఏమీ యోధా రాజ్యాన్ని చేయలేకపోయారు. అది రైట్. తర్వాత 8వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. 8వ అధ్యాయం మనం చూసేటప్పటికి ఆ వచ్చే అషేరీలు ఏ విధంగా వచ్చి ఆ యొక్క ఇశ్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేస్తారు అనేది, వారు వచ్చే విధానాన్ని ఇక్కడ వివరించాడు 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేర్ షలాల్ హాష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎజరక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులనుగా పెట్టెదమని నాతో చెప్పగా. అది ఇక్కడ వారందరికీ కనబడేలాగా పెద్ద అక్షరాలతో రాయమంటున్నాడు. ఏమని రాయాలట? మహేర్ షలాల్ హాష్బజ్
ఆ పేరుకి అర్థం కింద ఇచ్చాడు, చదవండి ఫుట్ నోట్లో మీ తెలుగు బైబిల్స్ కనుక మీ దగ్గర ఉంటే. త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లబట్టబడును. అది దేశమా, నీవు త్వరితముగా దోపుడవుతావు, కొల్లబెట్టబడతావు అనే సత్యాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. తర్వాత 3వ వచనం చదవండి. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్ షలాల్ హాష్బజ్ అను పేరు పెట్టును. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అషూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురనెను. రైట్, ఇక్కడ దమస్కు షోమ్రోను రెండు కనబడుతున్నాయి. దమస్కు అంటే ఏంటండి? సిరియా దేశము. షోమ్రోను అంటే ఇస్రాయేల్ దేశము. ఇందాక అనేకమైన పేర్లు, ఇస్రాయేల్ రాజ్యము, నార్థర్న్ ఇస్రాయేల్, ఎఫ్రాయిం రాజ్యము, వాటి క్యాపిటల్ అయినటువంటి షోమ్రోను, ఇదంతా కూడా నార్థర్న్ ఇజ్రాయెల్. ఇక్కడ ప్రవక్త్రి దగ్గరికి పోతిని అన్నాడు. ఎవరి ప్రవక్త్రి? ఎవరో కాదు, సొంత భార్య. యెషయా భక్తుని యొక్క, ఇప్పుడు పాస్టర్ గారి భార్యను పాస్టర్ అమ్మగారు అన్నట్టుగా ఆ యొక్క యెషయా భక్తుడు తన యొక్క భార్యను ప్రవక్త్రి అని చెప్తూ, నేను ప్రవక్త్రి దగ్గరికి పోతిని, ఆమెతో కలిసినప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చిన గర్భఫలమైనటువంటి కుమారునికి ఇక్కడ పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడండి? మహేర్ షలాల్ హస్బజ్. ఇందాక మహేర్ షలాల్ హస్బజ్ అనే పేరుకి అర్థం ఏమని ఇచ్చాడు? త్వరితముగా దోపుడగును అన్నాడు, ఆతురముగా పేరుకి అర్థం అంటే అక్కడ అన్న పరిస్థితులకి. ముందు ఇంకో కుమారుడు ఉన్నాడు ఆల్రెడీ. ఆ కుమారుడికి ఆ పేరేం పేరు అన్నాడు? 7వ అధ్యాయం 3వ వచనంలో మరొక కుమారుడు, యెషయా భక్తుని యొక్క కుమారుడు ముందు షేర్యాషుబు, కొట్టబెట్టి తిరిగి వచ్చును అనే అర్థం ఇచ్చేది. గమనించండి, ఈ యొక్క ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత పుట్టిన కుమారుని బట్టి వారికి మెసేజ్, వారి పేరును బట్టి ఆ యొక్క ప్రజలకి మెసేజ్ ఇస్తున్నాడు. ఏ విధంగా అయితే మీ మీదకి వచ్చిన, అనగా యోధా రాజ్యం మీదకి వచ్చిన 2 రాజ్యాలు, సిరియన్ రాజ్యమైనటువంటి దమస్కు, ఇస్రాయేల్ రాజ్యమైనటువంటి షోమ్రోన్ని ఎవరు నాశనం చేస్తారట? అష్షూరు రాజు నాశనం చేస్తారు. నీ చేతి మట్టి అంటుకోకుండా, నువ్వు దెబ్బలాడకుండా, నీ ప్రాణాలు పోగొట్టుకోకుండా, వారిద్దరితో నీవు ఫైట్ చేయకుండా నేను ఇంకొకరిని వారి మీదకి రప్పిస్తున్నాను, నువ్వు కంగారు పడొద్దు అన్నాడు దేవుడు. నువ్వు కంగారు పడవలసిన పని లేదు, నీ దేవుడు నీకు తోడుండి నిన్ను సంరక్షించి నడిపిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఏ విధంగా దేవుడు, మీరు ఏమి భయపడకుండా మేము నీతో ఉన్నాము కనుక మీరు ధైర్యంగా ఉండండి, మీ శత్రువులను అనగొట్టేవాడు ఆయనే. 12వ వచనం చూద్దాం. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. రైట్, అంటే ఈ ప్రజలు ఏమైతే బందుకట్టు అనే మాట అంటే అర్థం ఏంటంటే కుట్ర. మీ మీద ఒక కుట్ర జరుగుతుంది అన్నప్పుడు మీరు భయపడద్దు. మీరు భయపడవలసింది ఎవరికంటే దేవునికి భయపడండి అయ్యా చాలు. నీవు దేవునికి భయపడి ఉంటే నేను ఎవ్వడో భయపెట్టలేడు. నీవు దేవునికి భయపడి ఉంటే ఎవ్వడు నిన్ను తాకలేడు. 14వ వచనం, అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను. మరలా ఇది మెసానిక్ ప్రాఫెసీ, యేసు క్రీస్తు వారిని గురించిన ప్రవచన వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి భయపడండి, దేవుని వాక్యానికి లోబడండి, అప్పుడు ప్రతి శత్రువు నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. తర్వాత 18వ వచనం చూద్దాం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నాము. అది ఎలా ఉన్నారు వీళ్ళు? నేనును నాకిచ్చు పిల్లలు ఎలా ఉన్నామో సూచనలుగాను మహత్కార్యములుగాను. మా పేర్లు, యెషయా భక్తుని యొక్క పేర్లు, యెషయా అంటే ప్రభువే నా రక్షకుడు, ప్రభువే నా రక్షణ. వాళ్ళ పిల్లల పేర్లు ఒక సూచనగా, వాళ్ళ పిల్లల పేర్లు చెప్తేనే నువ్వు కొల్లబెట్టబడతావు, నువ్వు కొల్లబెట్టిన వాడవై ఉన్నావు, నువ్వు తిరిగి వస్తావు. ఇవన్నీ కూడా మేము మీకు ఒక సూచనగా ఉన్నాము, మా మాట వినండి, మమ్మలను చూడండి.
ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలుగును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. వాక్యానుసారంగా మీరు నడవండి. బోధించే బోధకులు వాక్యానుసారంగా బోధించకపోతే మరలా వారికి సూర్యుడు వారి జీవితంలో ఉదయించడు. జాగ్రత్త, వాక్యానుసారంగా ఉండండి అని చెప్పి అశరీరులు వస్తున్నారు మేలుకొని అని చెప్పి ప్రజలను ఇక్కడ యెషయా భక్తుడు ప్రవచన వాక్యంతో మేలుకొలుపుతున్నాడు. అశరీరుల రాక గురించి 8వ అధ్యాయం వివరించాడు. తర్వాత 9వ అధ్యాయం, ఈ 9వ అధ్యాయం కూడా మెస్సయ్యను గురించిన చక్కటి మాటలు మనకి కనబడుతున్నాయి. ఈ 9వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా మెస్సయ్య పట్ల విశ్వాస నిరీక్షణ కలిగిన వారిని దేవుడు ఎలా రెస్టోర్ చేస్తాడు, మరలా దేవుడు ఎలా పైకి లేపుతాడు, దేవుడు వారి యొక్క బాష్ప బిందువుని ఎలా తుడుస్తాడు, మరలా వారి చీకటి జీవితాన్ని మరలా ఎలా పైకి లేపుతాడు. చదువుదాం అన్నమాట. 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చాలు. ఇక్కడ పూర్వకాలమున జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను అంటే ఇది ఎవరిది? జెబూలూను నఫ్తాలి వీళ్ళందరూ ఎవరంటే 10 ట్రైబ్స్, నార్థర్న్ ఇజ్రాయెల్. ఆ దేశమునంతటిని, లేకపోతే మనష్షేను ఎఫ్రాయిమును వీళ్ళందరినీ నేను నాశనపరిచానంటే నీ యొక్క సహోదరులైనటువంటి నార్థర్న్ ఇజ్రాయేలీని ఆయన నాశనం చేశాడు. అయినను ఇక్కడ 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. ఇది యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం. ఈ యెరూషలేము ఈ భూభాగం అంతటి మీద చీకటి ఉన్నప్పటికీ మరలా దేవుడు వారి మీద జాలి చూపుతున్నాడు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవకుండా దేవుడు మరలా ఆయన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ఆ చీకట్లో వారికి మరలా వెలుగును రప్పించి మరలా వారి మీద ఉన్న శత్రువులను, వారిని నాశనం చేస్తున్న శత్రువులకు విరోధంగా దేవుడు కార్యం చేస్తున్నాడు. వారిని రక్షించుట కొరకే దేవుడు ఒక శిశువుని పంపుతున్నాడు. ఇదే మాటను మనం క్రిస్మస్ టైంలో చదువుకుంటాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ యొక్క ప్రవచనంలో యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ గురించిన ప్రవచనం ఉంది, 2వ రాకడ గురించి ప్రవచనం ఉంది. మొదటి రాకడ గురించిన ప్రవచనం అంటే ఏలయనగా మనకి శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ 6వ వచనం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో జరిగింది. తర్వాత 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగును. సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలన రాజ్యం స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చి. ఇదేంటిది? ఎప్పుడన్నా యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చినప్పుడు సింహాసనాసీనుడే ఉన్నాడా? లేడు. వస్తాడు 2వ రాకడలో, అప్పుడైనా సింహాసనాసీనుడే ఉంటాడు. ఇదంతటిని కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, మెస్సయ్య వస్తాడు, రావడమే సింహాసనాసీనుడే వస్తాడు, రాజ్యపాలన ఆయన చేస్తాడు అని ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోయారు. ఈ యొక్క యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని వారు సరిగా అర్థం చేసుకోక అనవసరంగా యేసు ప్రభువుని సిలువ వేసి అన్యాయంగా మెస్సయ్యను వారు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇప్పటికీ కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న స్థితిలో వారు ఉండడం జరిగింది. ఇదంతా కూడా ఏ విధంగా దేవుడు మరలా ఇశ్రాయేలు రాజ్యాన్ని, దేవుడు కొట్టిన రాజ్యాన్ని, చీకటితో ఉన్న రాజ్యాన్ని మరలా దేవుడు రెస్టోర్ చేసి పైకి లేపుతున్నాడు అనే సత్యాన్ని ఈ 9వ అధ్యాయంలో ఫ్యూచర్ ప్రాఫిటికల్ వర్డ్ యేసయ్యను గురించిన మాటలు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, మీ మీద ఎవరు అన్యాయం చేసి కుట్ర చేసి మీకు నాశనం చేశారో మరలా వారికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడని చెప్తున్నాడు. 12వ వచనం చదువుదాం. తూర్పున సిరియాయు, పడమట ఫిలిస్తీయులను నోరు తెరచి ఇశ్రాయేలును మృంగివేయవలనని ఉన్నారు.
ఇలాగు జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతి యెహోవాను వెదకరు. అది ఇంతగా శత్రువులతో మిమ్మల్ని కొట్టి మీకు బుద్ధి చెప్పి తిరగండి రా బాబు అని చెప్పినా ఇంకనూ జనులు యెహోవా తట్టు తిరగక ఉన్నారు. అందుకనే ఆయన చాచిన ఆయన చేతిని వెనక్కి తీసుకోకుండా ఇంకా ఆయన కోపాన్ని మీ మీద కంటిన్యూ చేస్తుంటున్నాడు. 14వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను తోకను తాటి కొమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయను. అది తలను తోకను మొత్తాన్ని వేరు చేస్తా. తలను తోక అంటే ఏంటి? ఇక్కడ తలంటే ఎవరు, తోకలంటే ఎవరు? ఆ యొక్క వివరణ నెక్స్ట్ వర్షన్లో చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలుకి ప్రవచించే ప్రవక్తల గురించి, ఇశ్రాయేలు నడిపించే రాజుల గురించి. పెద్దలను గనులను తల, పెద్దలను అంటే కింగ్స్ కానీ నాయకులు కానీ అధిపతులు వీళ్ళందరూ తలలు, కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఎస్, ప్రవచనం చేస్తూ అంటే ఈ మామూలు నిజమైన యెషయాలంటే ప్రవక్తలు కాదు, దొంగ ప్రవక్తలు. క్షేమము లేని కాలంలో క్షేమం ఉన్నదని, మట్టితో కట్టబడిన గోడకి గచ్చుపోత పూసినట్టుగా మీ ప్రవచనాలు ఉన్నాయంటాడు కదా. అటువంటి దొంగ ప్రవక్తలు, కళ్ళల్లాడు ప్రవక్తలు తోక, ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు. వారినందరినీ దేవుడు నాశనం చేయబోతున్నాడు. 17వ వచనం. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులైనై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభు వారి యవనులను చూచి సంతోషపడడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి యందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఇలాగూ జరిగినను ఆయన కోపం చల్లారలేదు, ఇంకా చల్లారలేదు. కారణం ఏంటి? దేవుడు మనుషుల్ని కొడుతున్నాడంటే, దేశాలను కొడుతున్నాడంటే వారు మారతారని. వారిలో మార్పు లేనప్పుడు ఇంకా దేవుని కోపం వారి మీద మండుతూనే ఉంది. వారట కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకుందరు కానీ ఇంకనూ ఆకలిగా ఉందరు. ఒకరినొకరు దోచుకుంటాం. వీళ్ళని వాళ్ళు దోచుకుని తింటున్నారు. ఎఫ్రాయిం మనష్య అని ఎఫ్రాయిం, ఇశ్రాయేల్ గురించి చదువున్నమాట. 21 21వ వచనం. మనష్య ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్యను భక్షించును, వీరిద్దరూ ఏకీభవించి యోధా మీద పడుదురు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. మనష్య ఎఫ్రాయిం వీళ్ళెవరండి? 10 గోత్రస్తులు, నార్థర్న్ ఇశ్రాయేల్. వారికి వారు సివిల్ వార్లు చేసేసుకుని ఒకరిని దోచుకుని, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేకుండా మళ్ళీ వారిద్దరూ కలిసి యోధా మీద దోచుకుని మీ జీవితకాలం అంతా గొడవలే యుద్ధాలే. ఇటువంటి యుద్ధాల కారణం మీరు పాపం చేసి మీ పాపం వల్ల దేవుని కృపా సమాధానం పొందలేకపోతున్నారు. కనీసం ఆ యుద్ధాలలో అయినా మీరు దేవుని తట్టు తిరగట్లేదు. కనుకనే ఇంకనూ యెహోవా కోపము చల్లారలేదు. ఇది 9వ అధ్యాయం ముగిసింది. చివరిగా 10వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ 10వ అధ్యాయం అంతా ఏంటంటే, నేను నా చేతిలో ఒక రాడ్, ఒక కర్రలాగా మిమ్మల్ని కొట్టడానికి లేక మిమ్మల్ని హింసించే వారిని, దుర్మార్గులను కొట్టడానికి నేను ఒక కర్రలాగా అష్షేరీలను వాడుకున్నాను. అష్షేరు దేశాన్ని నేను ఒక కర్రలా వాడుకున్నాను. అయితే అష్షేరీలు ఏం చేశారంటే, నేను వారిని కొట్టమన్న విధానం కన్నా ఇంకా ఎక్కువ దుర్మార్గంగా వారు చూసి రారా అంటే కొట్టొచ్చేటాడు ఒకడు, వాడిని కొట్టి రారా అంటే చంపొచ్చేటాడు ఒకడు. అప్పుడు పంపినోడు ఇష్టపడతాడా? అరే నేను చూసి రామంటే ఎందుకు కొట్టోరా? వాడు తప్పు చేశాడు కరెక్టే, నేను నిన్ను 2 దెబ్బలు వేసిరారంటే ఆయన చంపేసి వస్తే ఊరుకుంటాడా? సేమ్ అదే జరిగింది. అష్షేరీలను మిమ్మల్ని బాధించిన వారిని, లేకపోతే ఎవరు దుర్మార్గులో వారిని దండించడానికి నా కర్రలా ఉపయోగించుకుంటే, వారు బహు దుర్మార్గులై గర్వించి మేము కాబట్టి ఎంత గొప్పగా మిమ్మల్ని అందరూ నాశనం చేస్తున్నాం అనుకున్నారు. కాబట్టి నేను ఆ అష్షేరీలను నేను కొడతాను ఇప్పుడు అంటున్నాడు దేవుడు. కాబట్టి 10వ అధ్యాయం అంతా ద జడ్జ్మెంట్ అగైనెస్ట్ అష్షేరియన్స్. 10వ అధ్యాయం అంతా కూడా ఇక్కడ మనం చూస్తే ఈ మాట మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. 5వ వచనం. అష్షూరీలకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపెదను. చాలు. వారు నా కోపమునకు సాధనమైన దండము. ఎవరు? అష్షేరీలు. మన భాషలో మాట్లాడుకోవాలంటే వారిని నా చేతుల కర్రలా ఉపయోగించుకున్నాను. నా కోపంతో నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపేదను. ఎవరైతే దుర్మార్గంగా జీవిస్తూ నాకు విరోధంగా జీవిస్తున్నారో వారికి బుద్ధి చెప్పడానికి నేను వారిని పంపాను. వారేం చేయాలా?
నేను ఎంతవరకు వారిని శిక్షించమన్నానో అంతవరకే చేసి మళ్ళీ రావాలా. నేను వారికి ఇచ్చిన లిమిటేషన్స్ దాటి వారు ప్రవర్తించారు కాబట్టి 7వ వచనం, అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనం చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లను కొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా. ఇక్కడ గమనించండి, అషేరీలు అనుకుంటున్నారట, నేను కదా ఎంత గొప్ప మహాచక్రవర్తిని, నా క్రిందున్న అధిపతులందరూ రాజులు లాంటి వాళ్ళు, మేము కాబట్టి షోమ్రోన్ని, మేము కాబట్టి దమస్కు సిరియన్ని, మేము కాబట్టి ఒక్కొక్క రాజ్యాన్ని నాశనం చేసుకుంటూ వచ్చేసాము. వాళ్ళ దేవతలు ఏమయ్యారు? రబ్షాకి ఏమంటాడండి, సిరియన్లు హిజ్కియా రాజుని అటాక్ చేసినప్పుడు హమాతు రాజులు ఏమయ్యాడు, వాళ్ళ దేవతలు ఏమయ్యాయి, మీ నార్థర్న్ ఇజ్రాయేల్ దేవతలు ఏమయ్యాయి, మా ముందు మీ దేవతలు నిలవగలరా అంటే హిజ్కియా దేవతలు అనగా నీ దేవుడని యెహోవా నిలవగలడా? ఎలాగ వాడు గర్వించినప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, అయితే వారిని నేను నాశనం చేస్తానంటున్నాడు. ఇక్కడ తర్వాత 11వ వచనంలో మనం చూసినట్లయితే, షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అని. అషేరీలు అనుకుంటున్నారట, షోమ్రోని నాశనం చేయడం, నార్థర్న్ ఇజ్రాయెల్ నాశనం చేయడం దేవుని చిత్తం. దేవుని చిత్త ప్రకారం అషేరీల్ని పంపించాడు, అషేరీల్ని రెచ్చగొట్టాడు, వీళ్ళని బలహీనపరిచాడు, నాశనం చేశాడు. ఎప్పుడైతే ఇది దేవుని చిత్త ప్రకారం జరిగిందో అది గమనించకుండా నా భుజబలంతో నేను నాశనం చేశాను కాబట్టి ఈ సదరన్ ఇజ్రాయెల్ అయినటువంటి యోధాని కూడా నేను నాశనం చేయకుండా ఊరుకుంటానా అని తాను హెచ్చించుకున్నాడు. తర్వాత 12వ వచనం, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అషూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతన్ని శిక్షింతును. రైట్, అషూరీయులు వారికి పొందిన విజయాలను బట్టి గర్విస్తున్నారు కాబట్టి వారికి నేను ఎలా ట్రీట్మెంట్ అవ్వాలో నేను ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ జూడా, యోధా రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తా. వారు మీ మీదకు వస్తారు, మీరు భయపడవలసిన పని లేదు. ఒక్క రాత్రి దేవుడు దేవదూతను పంపి ఎంతమందిని చంపాడు? 1,85,000, 1,85,000 మందిని ఒక్క రాత్రి దేవదూతను పంపి 1,80,000 మందిన చంపాడు. 1,80,000. అటువంటిది మరి దేవునికి ఒక దేశాన్ని ప్రొటెక్ట్ చేయడం ఎంత పని? ఒక్క దేవదూతే అంతమందిని చంపగలిగాడంటే ఆయన దేవదూతలను పంపినప్పుడు ఎవరు అషేరీయులు కాదు ఎవరు ఇశ్రాయేల్ని యోధా రాజ్యాన్ని తాకలేరు. కాకపోతే యోధా రాజ్యం భయపడుతుంది, నువ్వేమీ భయపడవలసిన పని లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వారి గర్వాన్ని బట్టి వారి కన్నులు నెత్తికెక్కినందుకు వారికి నేను తీర్పు తీరుస్తా. వారి గర్వం ఎలా ఉన్నదో దేవుడు యెషయా భక్తుల ద్వారా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక గొడ్డల్ని బాగా పట్టుకుని మంచిగా నరుగుతున్నాడు అనుకో ఒక వ్యక్తి, టప్ 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 అని మొత్తం కత్తితో బాగా చెట్లన్నీ బాగా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడ గొప్పతనం గొడ్డలదా నరికేవాడిదా? నరికేవాడిది. నరికేవాడు లేకపోతే గొడ్డలు అక్కడ పడేసి ఉండాలి, అంతే కదా. కానీ అంటే గొడ్డలకు ఉండదట, నీకేం తెలుసు, నేను కాబట్టి నీ చెట్లు నరికేసానంటే అప్పుడు నరికేవాడేమంటాడు? అయితే నేను ప్రక్కన పాడేస్తే నువ్వు దేనికి పనికిరావు, నేను ఉపయోగించుకున్నాను కాబట్టి నువ్వు పనికి వచ్చావు. ఓ అషేరీయులారా, మీరు ఆ గొడ్డలు లాంటి వారు, నేను మిమ్మల్ని ఉపయోగించుకున్నాను కాబట్టి మీరు పనికి వచ్చి. చదవండి అన్నమాట 15. గొడ్డలు తనతో నరుకువాని చూచి అతిశయపడునా, రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా, కోల తన్నెత్తు వాని ఆడించినట్లు దండము కర్ర కాని వానిని ఎత్తినట్లును ఉండును గదా. ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా బలిసిన అషూరీయుల మీదకి క్షయరోగము పంపును. చాలు. క్షయరోగం అంటే ట్యూబర్క్లోసిస్ అంటారు కదా, టీబీ. దేవుడికి తెగులు, కరువు, ఖడ్గం దేవుని మహాసాధనాలు. అషేరీయులరా, మీరు మహాయుద్ధ వీరులు కాబట్టి, మీ దగ్గర మహా గొప్ప సైన్యం ఉంది కాబట్టి, మిమ్మల్ని చంపే ఇంకో సైన్యం పక్కన వాళ్ళు లేరనుకో, మిమ్మల్ని ఖడ్గం ఎదుర్కోవడానికి ఖడ్గమే వెళ్ళక్కర్లేదు, ఖడ్గాన్ని ఎదుర్కోవడానికి తెగులు పంపాడు అనుకో, నీ ఖడ్గం నిన్ను రక్షించలేదే. ఇప్పుడే టీబీతో చనిపోతున్నారు, టీబీకి సరైన మందు ఈ మధ్యకాలం కనిపెట్టారు.
700 BCలో టీవీ వచ్చిందంటే దానికి ఏమన్నా సరే ఇంకా మందు అసలు ఛాన్సే లేదు కదా. ఎంతమందిని దేవుడు ఆ యొక్క అష్షూరీయులు నాశనం చేసాడో మనం చూడొచ్చు. ఆ నాశనం చేసే విధానాన్ని బట్టి మనం చూడొచ్చు. అలాగే 21వ వచనంలో మరలా శేషము, ఆ రెమనెంట్ గురించి చెప్తున్నాడు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహము వలె వచ్చును. అది మరలా దేవుడు రెస్టోర్ చేసిన తర్వాత, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత దేవుడు మరలా శేషం మీద దయ చూపుతాడు. మరలా కొద్ది వారిని గొప్ప జనంగా చేస్తాడు. ఇక్కడ క్రింద 25వ వచనం, ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఎవరిని? ఇశ్రాయేలు నాశనము చేసిన అష్షూరీయుల్ని నాశనం చేయడానికి నా ఉగ్రత తిరుగును. 27వ వచనం, ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. ఎవరి భుజం మీద నుండి? ఓ ఇశ్రాయేలు, ఓ యోధా, మీ భుజం మీద ఉన్న ఆ అష్షూరీయుల యొక్క బరువుని నేను తీసేస్తా. తర్వాత నీ మెడ మీద నుండి అతని కాడిని కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అక్కడ మీరు కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. 10వ అధ్యాయము 27వ వచనం తీయండి ఒకసారి, మీ బైబిల్స్ ఒకసారి తీసి. చాలామందికి ఈ మాట అర్థమవుదు. దీన్నే మనం ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చదివితే బాగా అర్థమవుతుంది. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాడంటే బికాజ్ యు ఆర్ అనాయింటెడ్, నువ్వు అభిషేకింపబడినందువలన. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మాభిషేకం వలన నీవు రక్షింపబడతావు, కానీ నీవు బలిసినందువల్ల కాదు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకము కొట్టి నీ మీద ఉన్న సమస్తమైనటువంటి, నీ భుజాల మీద ఉన్న సమస్తమైనటువంటి కాడి, హీబ్రూ బైబిల్లో అనాయింటెడ్ అనే మాట ఉంటుంది. దేవుని అభిషేకము నీ మీదకి వచ్చినందువల్ల నీ భుజముల మీద ఉన్న కాడి కొట్టివేయబడును. తర్వాత 28వ వచనం, అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గమున పోచున్నారు, మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు, రామా వణుకుచున్నది, గెబాలో బస్సు చేతము రండని అనుకొనుచున్నారు. రైట్. ఈ అష్షూరీయులందరూ కూడా ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. కానీ వారికి తెలియవలసింది ఏంటంటే వారికి నాశనము షూర్, ఖచ్చితం, తథ్యం. తర్వాత లాస్ట్ 33-34 వచనాలు చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన యొకని చేత కూలిపోవును. రైట్. ఇక్కడ బైబిల్లో చాలాసార్లు రాజ్యాల్ని చెట్లతో పోల్చి దేవుడు చెప్తున్నాడు. ఓ బలమైనటువంటి అష్షూరీయు రాజ్యాన్ని దేవుడు నరికివేసి కూల్చివేస్తాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం యెషయా గ్రంథంలో మనం ధ్యానించిన వాక్యములు ఎక్కువగా అష్షూరీయుల గురించి, ఇశ్రాయేలు గురించి, సిరియన్ల గురించి చెప్పబడింది. ఇశ్రాయేలు, సిరియన్లు కలిసి యోధా మీదకి వద్దామనుకున్నారు. యోధాలో యెషయా అనే గొప్ప ప్రవక్త ఉన్నాడు. యోధా ప్రజలను దేవుని వైపు త్రిప్పాడు. యోధా ప్రజలు దేవుని వైపు త్రిప్పడం వల్ల వీరి మీదకి యుద్ధానికి వచ్చిన ఇశ్రాయేల్ రాజ్యాన్ని, సిరియా రాజ్యాన్ని నాశనం చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అష్షూరీయులను ఎన్నుకున్నాడు. అష్షూరీయులు వారిద్దరిని నాశనం చేయగా, అష్షూరీయులు తమ హృదయమందు గర్వించి యోధా రాజ్యం మీద కూడా తిరగబడగా, దేవుడు యోధా రాజ్యం పక్షముగా ఉండి అష్షూరీయులను సర్వనాశనం చేస్తానని నాశనం చేయకముందే యెషయా ద్వారా పలికించిన ప్రవచన వాక్యాలు ఏ విధంగా నాశనం అయ్యేది, అష్షూరీయులు ఏ విధంగా నాశనం అయిపోయారు అనేది మనం రాజరి హిజ్కియా కాలంలో మనం చూడొచ్చు. దేవుడు తన పరిశుద్ధ మాటలను, పరిశుద్ధమైన వాక్య ధ్యానమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. మనుదిన వాక్య ధ్యానమును దీవించండి నాయన. నీ వాక్య సత్యములను అర్థం చేసుకోవటానికి నీ కృపను మాకు దయచేయమని, ఇంకనూ బాగా మీ వాక్య ధ్యానముల మమ్మలను తండ్రి లోతైన అర్థాలను తెలుసుకుని నీ వాక్య జ్ఞానంతో మేము రక్షింపబడి, వెలిగింపబడి, దీవింపబడే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.
తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మనపై దిగివచ్చి వాక్యానుసారంగా యేసయ్య మార్గములో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.